అందరికీ నమస్కారం. ఈరోజు పాచిపెంట మండలం పెదకంచూరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పుడు ఈ పొలంబడి ఈ సంవత్సరం నిర్వహిస్తున్న పొలంబడి ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతిసారి పొలంబడిలో మేలైన వ్యవసాయ పద్ధతులు చెప్తాం, కానీ రైతులకి సర్టిఫికెట్లు అనేవి ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పటిదాకా. కానీ ఈ సంవత్సరం ఎవరైతే మేలైన సాగు పద్ధతులు చేసి కరెక్ట్గా చేస్తారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు కూడా ఇచ్చి ఆ ప్రోడక్ట్ని అంతటినీ కూడా పండించిన ఉత్పత్తిని అంతటినీ కూడా ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసే విధానాన్ని కూడా రైతులందరికీ పరిచయం చేయబడుతుంది. మనకి ఇక్కడ అంతా కూడా గిరిజన రైతులు, అందరూ కూడా గిరిజన రైతులు కాబట్టి ఈ మేలైన సాగు పద్ధతులన్నీ నేర్చుకోవాలి. ఇది 14 వారాల పాటు జరుగుతూనే ఉంటుంది. ఇది మనకి రెండవ వారం మన ఇక్కడ సమావేశం నిర్వహించబడింది. కాబట్టి మనతో పాటుగా మనకి గ్రామ పెద్దలు రామయ్య గారు, రాజు గారు, అలాగే మన గ్రామ రైతులంతా కూడా ఉన్నారు. అలాగే మన వ్యవసాయ శాఖ తరఫున విఏఏ, అలాగే ఏపీసీఎన్ఎఫ్ ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండించే విధానాలను చెప్పడం కోసం సురేష్ కుమార్ వీళ్ళంతా కూడా వచ్చున్నారు. కాబట్టి ప్రతి వారం మనం ఈ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇందులో ఆటపాటలతో పాటుగా మరి మన పొలం దగ్గరే అన్ని విధాలు నేర్చుకుని చిన్న చిన్న ప్రయోగాలు నిర్వహించి ఏ పద్ధతి బాగుంది అన్నది మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇలాగే ఇప్పుడు మనకి బీజామృతం ఆల్రెడీ తయారు చేశాము. దాంతోపాటు ఇప్పుడు విత్తన శుద్ధి చేస్తాము. ఈ విత్తన శుద్ధి చేసిన వాటిని మన పొలంలో జమునా పద్ధతి అంటారు, రాగి. ఆ జమునా పద్ధతిలో దీన్ని ఎలా నాటాలి అన్నదాన్ని కూడా రైతులకి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు పొలంబడిలో కార్యక్రమంలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే జెమినీ మెథడ్లో మీరందరూ వేయండి. జెమినీ మెథడ్లో మనం ఈ రాగి విత్తనాన్ని మనం వేస్తున్నాము. రాగి విత్తనం నాటడం జరుగుతుంది పొలంబడి కార్యక్రమంలో భాగంగా. తాడు జరపడం ఆలస్యం, కొద్దిగా తాడు జరగడం ఆలస్యం చూసి ఎలా చెప్తుండ్రా. అవునవును. గాబర్ పడకండి, మళ్ళీ ఇది వీడింగ్ చేస్తాం కదా. అది వెనక్కి వెళ్ళిపోతుంది బాబా. ఇప్పుడు పొలంబడి కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడే జెమినీ మెథడ్ అనే పద్ధతిలో మనం ఈ రాగి చోడు విత్తనాన్ని నాటించడం జరిగింది. అంతేకాకుండాను గట్ల చుట్టూ బొబ్బర్లు కూడా వేయడం జరిగింది. ఇలా అన్ని రకాల పద్ధతులు 14 వారాల పాటు పాటించాలి. ఈ రోజుతో పొలంబడి కార్యక్రమంలో 2వ వారం ముగిస్తున్నాం. ఈ పద్ధతులన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ.